సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం అతి ప్రాచీన ఆలయం చిక్బళ్ళాపూర్లో ఉన్న రంగస్థలానికి. అక్కడ రంగనాథ స్వామి కొలువై ఉంటాడు. సో దర్శనానికి వెళ్దాము రండి. సో అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్. అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. బాగుందా? ఈరోజు మనం వెళ్తున్న ఆలయం చిక్బళ్ళాపూర్లో ఉన్న తిప్పనహల్లి స్థలంలో నెలకొని ఉన్న ఈ ఆలయం పేరు రంగస్థల రంగనాథ స్వామి ఆలయం. సో గుడికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అయితే ఈ ఆలయంలో ఉన్న రంగనాథ స్వామిని శ్రీ మోక్ష రంగనాథ అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుంది అని భావిస్తారు. ఇక్కడ విశిష్టత ఏమిటంటే శ్రీరంగంలో, శ్రీరంగపట్నాలో మరియు ఇక్కడ రంగస్థలంలో ఒకేసారిగా ఒకే ముహూర్తాన, ఒకే రోజున, ఒకే గడియలో ఈ స్వామి ప్రతిష్టాపన జరిగింది. శేషనాగుపై శయనించిన ఆ స్వామి గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపిస్తాడు. అయితే ఆయన పాదాల్ని పాదసేవ చేస్తున్న భూదేవి నీలాదేవితో కూడిన కృష్ణశిల భారీ విగ్రహం ఇక్కడ కొలువై ఉంది. ఈ స్వామి యొక్క స్థల పురాణం తెలుసుకుందాం రండి. త్రేతాయుగంలో రాముడు పట్టాభిషేకం సమయంలో విభీషణుడికి మేదర అల్లిక బుట్టలో రాముడు ఈ రంగనాథ స్వామి ప్రతిమని బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఆ విగ్రహాన్ని విభీషణుడు శ్రీరంగంలో ప్రతిష్టాపన చేయాలని భావించాడు. కానీ సప్తఋషులు భూదేవి నీలాదేవితో సహా రంగనాథ స్వామిని రంగస్థలంలో ప్రతిష్టాపన చేయమని చెప్పారు. అందుకే ఈ రంగనాథ స్వామి ఆలయం మేదర బుట్టలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే భూదేవి నీలాదేవి సమేతంగా రంగనాథ స్వామి ఇక్కడ కొలువై ఉంటాడు. ప్రపంచమే ఒక రంగస్థలం అనే దానికి నిదర్శనం ఈ రంగస్థల క్షేత్రం. అలాగే ఆలయం లోపలున్న స్తంభాలపైన చూస్తే వేలాది విగ్రహాలు మనకు కనిపిస్తాయి. 7 అంతస్తులతో 9 కలశాలతో వైభవంగా కనిపించే రాజగోపురం ఈ ఆలయానికి అద్భుతాన్ని కనిపిస్తుంది. గుడి నుంచి ఇక్కడికి వస్తానే ఇక్కడ ఒక తీర్థం ఉంది, చిన్నగా కోనేరు లాగుంది. చూపిస్తాను నేను బ్యాక్ కెమెరాతో. పాముల పుట్ట ఎంత పెద్దగా ఉంది. ఇది చీమల పుట్టనో పాము పుట్టనో అర్థం అవటం లేదు నాకు. ఒకసారి చూపిస్తాను గైస్. ఇది ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి ఇదేమనేసి. గుడిది దర్శనం చాలా బాగా అయింది. సో మేము వెళ్తూనే గుడి క్లోజ్ అయిపోయింది.
మీకు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ చిన్న వ్లాగ్ కంప్లీట్ అయిపోతూ ఉంది. మీకేమైనా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ ఆలయం నుండి నంది హిల్స్ 13 కిలోమీటర్లో ఉంటుంది. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా వీడియో చేస్తాను నంది హిల్స్ది. అంతవరకు స్టే ట్యూన్.